మర్యాదపూర్వక భేటీలతో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్లో అలజడి రేపుతున్నారు. తరచూ ఓ బీఆర్ఎస్ కీలక నేత సీఎంను కలుస్తున్నారు. వారు కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. కానీ వారు మాత్రం పార్టీలో చేరేది లేదని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వేధింపుల నుండి రక్షణ కోసం వారు సీఎంను కలుస్తున్నారు. కాంగ్రెస్లో చేరుతారన్న గ్యారంటీ లేదు. రేవంత్ రెడ్డి కూడా వారిని పార్టీలోకి తీసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే జగ్గారెడ్డి మాటల్ని కూడా ఖండించారని అనుకోవచ్చు. రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలవుతున్న ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై సొంత పార్టీలోనూ పుకార్లు ప్రారంభమయ్యాయి. దీనిపై రేవంత్ రెడ్డి భిన్నంగా స్పందించారు. వారెవరూ పార్టీ మారే ఉద్దేశంతో తన వద్దకు రావడం లేదని, తాను కూడా వారిని అందుకోసం కలవలేదని చెబుతున్నారు. వారిపై బీఆర్ఎస్ అనుమానాలు పెంచుకుంటే తనకేం సంబంధం లేదన్నారు. చివరికి జగ్గారెడ్డి తమతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అన్న మాటల్ని కూడా లైట్ తీసుకున్నారు. వారెవరో జగ్గారెడ్డి పార్టీ దృష్టికి తీసుకొస్తే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్లాన్ ఏమిటన్నది రాజకీయ వర్గాలకు అంతుచిక్కడం లేదు. నిజానికి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆసక్తితో రేవంత్ రెడ్డి లేరు. గతంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే విషయాన్ని చెబుతున్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల బీఆర్ఎస్ బలహీనపడదన్న అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. అందుకే తాను ఆ పార్టీ ఎమ్మెల్యేల జోలికి వెళ్లబోనని అన్నారు. అలాగని తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను చూస్తూ ఊరుకుంటారా అంటే అక్కడ కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమ జోలికి వస్తే కల్టు చూపిస్తామని కూడా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాధినేతగా ఉన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఆయన ముఖ్య విధి. దానికి తగ్గ ఏర్పాట్లు ఆయన చేసుకునే ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇన్స్టెంట్గా సీఎం పదవిలోకి రాలేదు, కింది నుంచే వచ్చారు. పైగా ఆయన గత 10 ఏళ్లుగా చాలా రాజకీయాలు చూశారు. ఇలాంటి సమయంలో ఆయన ఏమరపాటుగా ఉండకపోవచ్చు. రేవంత్ ఇప్పటికైతే ఎమ్మెల్యేలను ఆకర్షించాలని అనుకోవడం లేదని, కానీ తమకు అలాంటి పరిస్థితి కల్పిస్తే మాత్రం ఏం జరుగుతుందో ఆయన శాంపిల్ చూపిస్తున్నారు. మర్యాదపూర్వక భేటీల ద్వారా బీఆర్ఎస్కు సంకేతాలు పంపుతున్నారు. ఎమ్మెల్యేల్ని ఎలా లొంగదీసుకోవచ్చో కేసీఆర్ గతంలోనే చూపించారు. తాడి దన్నేవాడుంటే వాడి తల్లదన్నేవాడుంటాడని సామెత. అది ఎక్కడైనా వర్తిస్తుంది. రాజకీయాల్లోనూ అంతే. కేసీఆర్ ఓ బెంచ్ మార్కు సృష్టించి ఉండవచ్చు, కానీ అంతకు మించి రాజకీయాలు చేసేవాళ్లు రారని అనుకోకూడదు. రేవంత్ రెడ్డి అలాంటి రాజకీయం చేస్తున్నాడని అనుకోవచ్చు. తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని తెలిసిన మరుక్షణం ఆయన పంజా విసిరే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలే కాదు, జిల్లాల్లోనూ బీఆర్ఎస్ తరపున గెలిచిన వారికి సంబంధించిన ఆయువు పట్టును రేవంత్ రెడ్డి వర్గం రెడీ చేసుకుంది. బయటికి జరుగుతున్న విచారణలు కొన్నైతే అంతర్గతంగా జరుగుతున్నవి ఎన్నో. చాలా మంది ఎమ్మెల్యేలకు వారు పదవుల్లో ఉన్నప్పుడు పాల్పడిన అవకతవకలు, ఆస్తులకు సంబంధించిన నోటీసులు వెళ్లినట్లుగా చెబుతున్నారు. అందుకే చాలా మంది తాము సీఎంతో భేటీ అవుతామని, అందులో తప్పేముందని దబాయిస్తున్నారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే వీళ్లు బయటపడ్డారు. కానీ లెక్కలేస్తే రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే కాంగ్రెస్లో చేరిపోతారు. కానీ రేవంత్ రెడ్డి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తన ప్రభుత్వాన్ని బలహీనపరచాలని కేటీఆర్, కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసిన మరుక్షణం ఆయన పంజా విసిరే అవకాశం ఉంది. తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్కు తిరుగుండదని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. కేసీఆర్ ఉన్నంతవరకు ఆయనే సీఎం అని ధీమాగా ఉన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉండే బ్యూటీ అదే. ఎవరికీ పదవులు శాశ్వతం కాదు. కానీ తమ పదవుల్ని శాశ్వతం చేసుకునేందుకు అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రయత్నాలే వారికి తర్వాత పెనుగండంగా మారుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్కు అదే పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందునే సగానికి పైగా మున్సిపాలిటీల్లో అధికారం చేతులు మారుతోంది. అంటే కేడర్ అంతా వెళ్లిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు తేడా వస్తే పరిస్థితి అంచనా వేయడం కష్టం. బీఆర్ఎస్ బలహీనపడిందని తెలిసిన తర్వాత ఆ పార్టీ ఉనికి దెబ్బతీయడానికి బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాయి. అందుకే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్కు అత్యంత కీలకంగా మారాయి.